దేశంలో నకిలీ పురుగు మందుల బెడద రోజురోజుకు పెరిగిపోతోంది. పురుగులు చావకపోగా పంటలు నాశనం అవటం, కొన్నిసార్లు ఆ మందుల ప్రభావంతో రైతులు, కూలీలు ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి విషాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పురుగు మందుల వల్ల ప్రాణ నష్టం జరిగితే సంబంధిత తయారీదారులు లేదా అమ్మకందారులకు చుక్కలు కనిపించడం ఖాయం. ఏకంగా 50 లక్షల జరిమానాతో పాటు 5 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించేలా కొత్త చట్టాన్ని తీసుకువస్తోంది. ప్రస్తుతం ముసాయిదా దశలో ఉన్న ఈ బిల్లుపై అభిప్రాయాలు చెప్పాలని తెలంగాణ ప్రభుత్వానికి కూడా లేఖ రాసింది. అసలు ఈ కొత్త చట్టంలో ఉన్న కఠిన నిబంధనలేంటి, రైతుల భద్రతకు ఇది ఎలా ఉపయోగపడుతుంది తెలుసుకుందాం. ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న పురుగుమందుల చట్టం 1968 చాలా పాతది. ఇందులో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని నకిలీ మందుల తయారీదారులు ఇన్నాళ్లు తప్పించుకుంటున్నారు. దీనికి శాశ్వతంగా అడ్డుకట్ట వేయడానికి కేంద్ర రైతు వ్యవసాయ సంక్షేమ మంత్రిత్వ శాఖ నూతన పురుగుమందుల నిర్వహణ చట్టం తీసుకువస్తోంది. ఈ కొత్త ముసాయిదా బిల్లు ప్రకారం శిక్షలు చాలా కఠినంగా ఉండబోతున్నాయి. నాణ్యత లేని పురుగుమందు వాడకం వల్ల ఎవరైనా మరణించినా లేదా తీవ్రంగా గాయపడినా దానికి కారణమైన సంస్థకు లేదా ఉత్పత్తిదారుడికి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. జైలు శిక్షతో పాటు 10 లక్షల నుంచి 50 లక్షల వరకు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. నేర తీవ్రతను బట్టి జైలు శిక్ష, జరిమానా రెండూ అమలు చేస్తారు. ఒకవేళ రెండోసారి కూడా అదే తప్పు చేస్తే మొదటిసారి వేసిన జరిమానాకు రెట్టింపు వసూలు చేస్తారు. మూడోసారి చేస్తే ఏకంగా లైసెన్స్ రద్దు చేసి కంపెనీని బ్లాక్ లిస్టులో పెడతారు. కేవలం శిక్షలే కాదు, నాణ్యత విషయంలోనూ ఈ కొత్త చట్టం విప్లవాత్మకమైన మార్పులు తేనుంది. రైతులకు నాణ్యమైన మందులు అందేలా చూడటమే దీని లక్ష్యం. ప్రతి పురుగుమందు డబ్బాపై తయారీ తేదీ, గడువు తేదీ, బ్యాచ్ నెంబర్, తయారీ సంస్థ, పూర్తి చిరునామా ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ప్యాకింగ్పై క్యూఆర్ కోడ్ ముద్రించడం తప్పనిసరి. దీన్ని రైతు తన ఫోన్తో స్కాన్ చేయగానే ఆ మందులో వాడిన రసాయనాలు ఏంటి, అది ఎక్కడ తయారైంది, అది అసలైనదా కాదా అనే పూర్తి జాతకం తెలిసిపోతోంది. రసాయన మిశ్రమంలో మార్పులు చేసినా, నాణ్యత తగ్గించేలా ఇతర పదార్థాలు కలిపినా దాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ప్రతి మందును ప్రయోగశాలలో పరీక్షించిన తరువాతే మార్కెట్లోకి విడుదల చేయాలి. ఈ కొత్త చట్టం ముసాయిదాను కేంద్రం తన అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. దీనిపై తమ అభిప్రాయాలు, సలహాలు చెప్పాలంటూ తెలంగాణతో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. కేవలం ప్రభుత్వాలే కాదు, రైతులు, సామాన్య పౌరులు, స్వచ్ఛంద సంస్థలు కూడా తమ సూచనలను తెలియజేయవచ్చు. దీనికి గడువు వచ్చే నెల ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఇచ్చారు. ఈ చట్టం అమల్లోకి వస్తే పురుగుమందుల నాణ్యత, పంపిణీకి సంబంధించిన పూర్తి పర్యవేక్షణ కఠినతరం అమలవుతోంది. అన్నదాతలకు మేలు చేసే ఈ బిల్లుపై రైతులు, వ్యవసాయ నిపుణులు ఫిబ్రవరి 4 లోపు తమ అమూల్యమైన సలహాలు ఇవ్వాల్సిన అవసరముంది.